మనకు పనికొచ్చే విషయాలు వేరే విషయాలు మాట్లాడతాడు. నిజానికి మనకి ఏం కావాలి, ఏం అడగాలి, ప్రభుత్వాన్ని ఏం అడగాలి, అడిగిన దాన్ని ఎలా తెచ్చుకోవాలి, ఈ మూడు ముందు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఒగ్గు కథ వాళ్ళకి రాష్ట్ర సంఘం ఒకటి ఉన్నది, పిచ్చుకుంటి కథ వాళ్ళకి రాష్ట్ర సంఘం ఒకటి ఉన్నది, వీరభద్రీయులకు రాష్ట్ర సంఘం ఒకటి ఉన్నది, శారదకాండలకి రాష్ట్ర సంఘం ఒకటి ఉన్నది, చిందు వాళ్ళకి రాష్ట్ర సంఘం ఒకటి ఉన్నది, మిత్తుల అయ్యర్ల వాళ్ళకి రాష్ట్ర సంఘం ఒకటి ఉన్నది. ఆ సంఘము ఆ కళాకారుల కోసం ఏమి చేస్తున్నది? ఈ కళాకారుల సంఘాలన్నీ కలిసి ఒక చోటకు వచ్చాం. ఈ కళాకారుల సంఘాలన్నిటికీ కలిపి ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసుకుంటున్నాం. చేసుకున్న తర్వాత ఈ ఫెడరేషన్ అంతా కలిపి మనం ప్రభుత్వాన్ని మనకి ఏం కావాలని అడుగుతున్నాము. ఒక యూనివర్సిటీ కావాలని అడుగుతున్నామా, ఒక కార్పొరేషన్ కావాలని అడుగుతున్నామా, ఒక జానపద అకాడమీ కావాలని అడుగుతున్నామా, ఏం అడుగుతున్నాం? ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇస్తారనుకుందాం కాసేపు. అది కూడా సామాన్యంగా ఒక ప్రజా ఉద్యమం ద్వారా ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి సంపాదించుకుంటే ఇందులో ఏదో ఒకటి రావచ్చు. వచ్చినప్పుడు దేని వల్ల ఈ కళాకారులకు ఉపయోగపడుతుంది నేను చెప్తున్నాను. రెండో వాళ్ళందరికీ కలిపి మహా అయితే ఒక 10 కుటుంబాలు ఉంటాయి. అది అతి తొందరగా అది అంతరించిపోతుంది. పిచ్చుకుంట్లు కులం పేరు మార్చుకున్నారు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, దొరకరు. ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్లు విప్ర వినోదులు ఎక్కడున్నారో తెలియదు, దొరకరు. తోలుబొమ్మలాట పూర్తిగా అంతరించిపోయింది. అది ప్రదర్శన ఎక్కడ ఉంటుందంటే గవర్నమెంట్ సంస్థలు ఏదైనా సరే ఒక ఏడాదికో 2 ఏళ్లకో లేకపోతే ఒక శిల్పారామంకో పిలిచి అయ్యా ఒక ప్రదర్శన ఇవ్వండి అంటే వాళ్ళు వస్తారు. వాళ్ళకి రానుబోరు ఖర్చులు ఇచ్చి ఒక 10,000-20,000 ఇస్తారు. ఆ మాత్రం ఉనికిలో ఉంది తోలుబొమ్మలాట. కొద్ది రోజులు అయితే అది కూడా ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఒకటి మనం అనుకునేది ఏంటంటే అడవిలో ఉన్న ఒక జంతువు దాని సంతతి అది అంతరించిపోయే దశలో ఉన్నది. ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే చాలా విచిత్రమైన జంతువు, ఇలాంటి జంతువు ఎక్కడా లేదు కాబట్టి దీన్ని కాపాడాలని చెప్పి జూ పార్క్ తీసుకొస్తాడు. జూ పార్క్ లో పెడతాడు, ఒక ఏసీ రూమ్ పెడతాడు, దానికి మాంసం ఇస్తాడు. అడవిలో సింహం దానికా అది వేటాడి మాంసం తెచ్చుకుంటుంది, కానీ జూలో ఉన్న సింహానికి ప్రతిరోజు మాంసం ఇస్తాం. కానీ అడవిలో ఉన్న జంతువు కన్నా జూలో ఉన్న జంతువు ఎక్కువ కాలం జీవిస్తుంది. దానికి కారణం ఏంటంటే దానికి వైద్యులు ఉంటారు, అందరూ ఉంటారు. దీనికి కారణం ఈ ఉదాహరణ ఎందుకు చెప్తానో నేను తర్వాత చెప్తాను. కానీ మన పక్క రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉన్నారు, మనం ఎందుకు లేకపోయినాము అనేది 1-2-3 ఉదాహరణలు చెప్తాను. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక 25 ఏళ్ల కుర్రాడు, 24 ఏళ్ళు ఉంటాయి, అతని పేరు కూడా నాకు గుర్తులేదు, రాను బొంబాయికి రాను అని ఒక పాటని తయారు చేసి అతనే కొరియోగ్రాఫర్ చేసి అతనే పాడించి ఇంకొకరితో పాడించి యూట్యూబ్ లో పెడితే కొద్ది రోజుల్లో ఒక 2-3 నెలల్లో ₹1 కోటి సంపాదించాడు అతను. ఇది జానపద బాణిని తీసుకున్నాడు, జానపద గీతంలో ఉన్న సాహిత్యాన్ని తీసుకున్నాడు, దాని మెలకువలు తీసుకున్నాడు, సొంతంగా తయారు చేశాడు. ఆ పాట పాడిన ఒరిజినల్ జానపద గాయకులు వాళ్ళు ఎక్కడున్నారు, వాడికి రూపాయి వచ్చిందో 10 రూపాయలు వచ్చిందో మనకు తెలియదు. కానీ దాన్ని తీసుకొని దాన్ని మలచి యూట్యూబ్లో పెట్టిన వాడికి ₹1 కోటి. ఆ ₹1 కోటి జాగ్రత్త కాపాడుకుంటూ వాడి జీవితం అంతా గడపవచ్చు వాడు. కానీ అతను అక్కడ ఆగడు. ఇలాంటివి కొన్ని వందలు వస్తాయి. ఎందుకు అతను ₹1 కోటి ఎందుకు సంపాదించాడు? రైట్, ఇంకోటి చెప్తాను నేను. కొన్ని వేల మంది పాటలు కట్టి పాటలు పాడేవాళ్ళు తెలంగాణ మొత్తంలో ఉన్నారు. తెలంగాణ ఉనికికే జానపద గేయం మూలకందం. జానపద గేయం ద్వారా జరిగిన పోరాటం ద్వారానే ఒక రాష్ట్రం సిద్ధించింది. అఫ్కోర్స్ దాంతో పాటు చాలా పనిచేసినవి ఉన్నాయి, అది వేరే విషయం. కానీ ఒక ఊపిరినిచ్చింది ఇది. నాజర్ బుర్రకథ అంటే బండ్లు కట్టుకొని వేల మంది తండాలుగా పోయినారు. కానీ ఈ రోజున బుర్రకథ చూసేవాళ్ళు ఎవరు? అసలు బుర్రకథ ఏమైపోయింది? అసలు శారద కథగా ఉన్నటువంటి కథని, తెలంగాణలో జంగాలు పాడేటటువంటి బుర్రకథని నాజర్ తీసుకొని దానికి పార్సీ మట్లు కలిపి మహారాష్ట్ర నుంచి బాణీలు తయారు చేసి ఒక సొంత కళారూపంగా తయారు చేశాడు, బుర్రకథగా తయారు చేశాడు. దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ చేపట్టిన తర్వాత ఒక 30-40 సంవత్సరాల పాటు అజేయంగా బుర్రకథ చెప్పిన నాజర్ పద్మశ్రీ స్థాయికి వెళ్ళాడు, కేంద్ర ప్రభుత్వం స్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. సరే, ఆయన పెద్దగా సంపాదించింది లేదు, వేరే విషయం. కానీ ఒక కళని అంత స్థాయికి తీసుకెళ్లాడు నాజర్ బుర్రకథ అంటే ఇప్పటికి కూడా దాన్ని తలుచుకుంటే చాలా అసలు. కానీ అదే బుర్రకథలో ఈ రోజున గుమ్మెట పోయింది, డోలక్ వచ్చింది, తబలా వచ్చింది, కీబోర్డు వచ్చింది, ఆడవాళ్ళు వేషాలు పెట్టారు, చెత్త జోకులు మాట్లాడుతున్నారు. ఎందుకంటే బతకటాలి, వాళ్ళని తప్పు పట్టుకోవాలి. సినిమాల్లో ఉన్న పాటలు పాడుతున్నారు, అశ్లీలమైన డ్యాన్స్ చేస్తున్నారు బుర్రకథ పేరుతోటి. ఎందుకు చేస్తున్నారు అని అంటే బుర్రకథ అంతరించిపోయిన తర్వాత దాని పేరుతో బతకటానికి వాళ్ళని తప్పు పట్టుకోవాలి, జనంలో పోయి బతకటానికి చేస్తున్నారు. ఒక అద్భుతమైనటువంటి జానపద కళారూపం మా ఊళ్ళో వేస్తున్నారు అంటే అదే సమయంలో ఇంట్లో టీవీలో వచ్చే సీరియల్ చూస్తాడు, కానీ అక్కడికి ఎవరు పోరు.
ఇంకొక ఉదాహరణ చెప్తానే. కర్ణాటకలో ప్రతి ఊళ్ళో నేను కర్ణాటకలోని చాలా గ్రామాలు తిరిగాను. ముఖ్యంగా దక్షిణ కర్ణాటక రాష్ట్రంలో యక్షగానం అన్నది చాలా విస్తృతమైన ప్రచారం ఉన్నది. ప్రతి ఊళ్ళో ఒక యక్షగాన కేంద్రం ఉంటుంది. ప్రతి ఊళ్ళో ఒక యక్షగాన నాటక బృందం ఉంటుంది. మీరు ఆ ఊరికి పోతే ఒక ఇద్దరు ముగ్గురు కళాకారులు ఇంత పెద్ద కత్తెర జొలపాలు వేసుకొని, ఇంత పెద్ద జుట్టు వేసుకొని, ఇంత పెద్ద బేస్ వేసుకొని ఇలా పోతుంటాడు. చూడగానే అతను యక్షగాన కళాకారుడు అంటాడు. ఆ రోజు రాత్రి యక్షగాన ప్రదర్శనలో బకాసురుడిని చంపిన భీముడి వేషం వేసుకున్న వాడు బయటకు వచ్చిన తర్వాత ఒక 5-6 రోజులు వాడు భీముడిలాగానే ఊళ్ళో తిరుగుతాడు. బెంగళూరులో సినిమా థియేటర్ల లాగా యక్షగాన థియేటర్లు ఉన్నాయి. కర్ణాటకలో యక్షగానం వాళ్ళు సినిమా మాకు పోటీ కాదు అని అంటారు. వాళ్ళు ఎవరి దగ్గర పోయి దేవి అని దేహించరు. బ్రహ్మాండంగా కొన్ని వందల మంది, కొన్ని వేల మంది కళాకారులు బతుకుతున్నారు. ఇది ఒక ఉదాహరణ. అదే కర్ణాటకలో జానపద అకాడమీ ఉంది. అకాడమీ ఏం చేస్తుందో కూడా నేను చెప్తాను. అదే కర్ణాటకలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా జానపద యూనివర్సిటీ పెట్టారు, ఫోక్లోర్ యూనివర్సిటీ పెట్టారు. అదే ఫోక్లోర్ యూనివర్సిటీ చాలాసార్లు అధికారిక కార్యక్రమాల కోసం వెళ్ళారు. వాళ్ళు ఏం చేస్తారో చెప్తారు. ఇప్పుడు ఒక కార్పొరేషన్ కావాలని తిరుమలరావు గారు ప్రతిపాదన చేశారు. కార్పొరేషన్లు ఏం చేస్తాయి, ఎవరెవరికి కార్పొరేషన్ ఇచ్చారు ఒకసారి చూడండి. మన యాదగిరి గారు ఉన్నారు, ఇక్కడ పాశ్వ యాదగిరి గారు ఉన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఉన్నది, రెడ్లకు కూడా కార్పొరేషన్ ఇచ్చారు. కమ్మూరు కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు. వేరు వేరు వెనకబడిన తరగతుల కులాలకు కార్పొరేషన్లు ఇచ్చారు, ఫలానా వాళ్ళకి ఇచ్చారు. విశ్వకర్మలు మీరు అందరికి ఇచ్చారు, మాకెందుకు కార్పొరేషన్ ఇవ్వాలి, మేము ఎన్ని లక్షల మంది ఉన్నారు వాళ్ళు అడుగుతారు. ఒక కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చారు, రైట్. దానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, వాడికి ఒక క్యాబినెట్ హోదా ఉంటుంది, ఒక కారు ఉంటుంది, ఒక అటెండర్ ఉంటాడు, ఒక వంట మనిషి ఇస్తారు, ప్రమాణం జరుగుతుంటుంది. ఏం చేస్తారు ఆ కులానికి? వాళ్ళు ఏం చేస్తారు? ఇచ్చిన డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలి? ఒక 10 కోట్లు ఇచ్చారు అనుకుందాము, ఖర్చు పెడతారు. ఎట్లా ఖర్చు పెడతారు? ఎవరికి ఇస్తారు? ఏం ఖర్చు పెడతారు? దాన్ని ఎవరు ఆడిట్ చేస్తారు? మళ్ళీ తిరిగి గవర్నమెంట్ ఏం సప్లై చేస్తారు? ఏమి సమాధానం ఇస్తారు? ఇదొక సమస్య, రైట్. జానపద కళాకారులు అందరికీ కలిపి రకరకాల రాష్ట్ర సంఘాలు ఉన్నాయి కదా. ఇప్పుడు 20, 30, 40, 50 జానపద కళాకారుల రాష్ట్ర సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు అన్నిటికీ కలిపి ఒక జేఏసీ మనం పెట్టుకుందాం అనుకున్నాం. ఈ జేఏసీ అంతటికి కలిపి ఒక కార్పొరేషన్ ఇవ్వని అడుగుదాం. ఇస్తాం, కార్పొరేషన్ ఇస్తారు. ఒక 50 కోట్లు 60 కోట్లు ఇస్తాడు. దాని ప్రణాళిక ఏమి అంటే ఏ కళారూపానికి ఏమి ఇస్తాం, దాన్ని ఏం కాపాడతాం. సరే, ఇంకొకటి, ఇప్పుడు మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ మామిడి హరికృష్ణ ఉన్నప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ వాళ్ళు కొన్ని పనులు ఏం చేశారో నాకు తెలుసు. వాళ్ళు ఏం చేయగలిగారంటే తెలంగాణలో చాలా జానపద కళాకారుల చిరునామాలు వీటన్నిటిని తయారు చేసి ఒక డేటాబేస్ తయారు చేశాడు అతను. కానీ ఈ డేటాబేస్ ద్వారా ఎవరికి ఏం ప్రయోజనం కలిగింది, ఎవరికి ఏ అవకాశాలు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఏం సంపాదించుకున్నారు. ఇప్పుడు శారదకాళ్ళు ఉన్నారు, పాప ఆయన మొగిలయ్య అక్కడ ఒక సినిమాలో చిన్న అవకాశం వచ్చినందుకు అతనికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు వచ్చిన కారణంగా అతన్ని నిమిషంలో తీసుకొచ్చి అతను అత్యంత ఉన్నత స్థాయి అవకాశం ఇచ్చారు. అతనికి బ్రతికించే ప్రణాళిక చేశారు, మొత్తానికి చేశారు. కానీ అలాంటి మొదలైన కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళకి ఏం దొరుకుతుంది, ఎందుకు దొరకటం లేదు? అప్పుడు మన బాధ్యత ఏంటి, ప్రభుత్వం బాధ్యత ఏంటి అని మనం లెక్కేసుకుంటూ వస్తే మనకి గవర్నమెంట్ ఒక కళారూపానికి కొన్నాళ్ళు పోషణ ఇస్తుంది, రైట్. ఇప్పుడు మనం పిచ్చుకుంటే అనగా వంశరాజులు అని పేరు పెట్టుకున్నారు. కులం పేరు మారినంత మాత్రం కొత్త గౌరవం రాదు. అంటే మార్చవద్దని అంటలే, మారుద్దాం. అదేదో తిట్టులాగా వాడుకునేటప్పుడు అట్లా వద్దండి, ఇది తిట్టులాగా వాడుతున్నారు కానీ మాకు ఈ పేరు పెట్టడం, శాఖలో అలా అనకుండా రజకులు అలా ఉంటాం, దాంట్లో తప్పులే ఉందని నేను అంటలేదు. కానీ మాదిగ మాల అన్న పేర్లు వాళ్లే ఉచ్చరించడానికి వెనకాడి ఎండి ఎంఎల్ అని వాళ్ళు పిలుచుకునేటటువంటి స్థితి నుంచి మాదిగ అన్నది ఒక చైతన్యానికి, ఒక సామాజిక చైతన్యానికి, ఒక ఐడెంటిటీకి గుర్తుగా మారి ఈ రోజున ఒక సామాజిక విప్లవానికి దారితీసింది. అలాంటప్పుడు చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయానికి ఎందుకు పేరు పెట్టారు, అది ఎందుకు పెట్టాలి తీయొద్దని అంటే ఉండనండి, అది మంచిది, అది ఒక ఐడెంటిటీ చెప్పడానికి పనికొస్తుందని నేను ఇంకొక రకంగా వాదించాను, అది వేరే విషయం. ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఒక జానపద కళారూపాన్ని ప్రధానంగా ఎవరు బతికించాలి, రైట్. మనకి జానపద అకాడమీ వచ్చింది. కర్ణాటకలో జానపద అకాడమీ ఎట్లా ఉంటుందో నేను చెప్తాను. చాలా పటిష్టంగా పనిచేస్తున్నది. దానికి ప్రతి సంవత్సరం కూడా కొన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి నిధులు వస్తాయి. దానికి ఒక ప్రెసిడెంట్ ఉంటాడు, దాని చైర్మన్ కూడా అని అనొచ్చు. ప్రెసిడెంట్ని గవర్నమెంట్ నియమిస్తుంది, వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు ఉంటారు, దాన్ని గవర్నమెంట్ నియమిస్తుంది. ఒక రిజిస్ట్రార్ ఉంటాడు, ఈ రిజిస్ట్రార్ మొత్తం పరిపాలన అంతా అతను చూస్తాడు. అంటే
ఒక యూనివర్సిటీకి స్థాయి దానికి ఇచ్చారు, దాని రిజిస్ట్రార్లు పెట్టారు. అట్లాగే ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది దానికి. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో పరిశోధన చేసిన వాళ్ళతో పాటు కళాకారులు చాలా మంది ఉంటారు అందులో. అయితే వాళ్ళు ప్రతి సంవత్సరం కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు, వర్క్షాపులు పెడతారు. వర్క్షాపులు పెట్టడం ద్వారా వాళ్ళని ఆ కళాకారులు వాళ్ళకి ఊతం ఇస్తారు. అయ్యా మీకు ప్రోత్సాహం ఇస్తున్నారు, ఈ ప్రోత్సాహం ద్వారా మీరు ఇంకొంతమంది వచ్చే తరాన్ని తయారు చేసుకోండి అని చెప్తారు. తర్వాత అవార్డులు ఇస్తారు, జానపద కళావిధులు అని చెప్పి వాళ్ళకి అవార్డులు ఇస్తారు. తర్వాత దాంట్లో చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి విధిగా మారతారు. ఒకళ్ళే ఉండే అవకాశం లేదు. కాబట్టి అక్కడ మనుషులు మారటం వల్ల అక్కడ ఒక వ్యవస్థలో ఒక 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి మారటం వల్ల ఆలోచనలు మారుతాయి. ఆలోచనలు మారటం వల్ల కార్యక్రమాలు మారుతాయి. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎక్కువ మందికి సహాయం అందేటటువంటి అవకాశం ఉంటుంది. రకరకాల కళాకారులకు వాళ్ళు సహాయం చేస్తారు, ప్రదర్శనలకు ఊతం ఇస్తారు, ప్రదర్శనలకు డబ్బులు ఇస్తారు. ప్రభుత్వ కార్యకలాపాలు జరిగినప్పుడల్లా వాళ్ళు పిలుస్తారు, వాళ్ళకి ఆదరణ చేస్తారు. కానీ అది మాత్రం సరిపోదు. ఒక కళ బతకాలంటే ప్రజల సపోర్ట్ లేకుండా, ప్రజలు దాన్ని చూడకుండా, ప్రజలు చూసి దాన్ని ఆదరించి దానికి పోషణ ఇవ్వకుండా ప్రభుత్వాలు ఎక్కువ కాలం దాన్ని పోషించలేవు. దీన్ని మనం గుర్తించకపోతే మనం ఎప్పుడు కూడా వెనకబడే ఉంటాం. మనం తెలంగాణలో దాదాపు 200 ఒగ్గు కథ బృందాలు వాళ్ళు హాయిగా జీవనం సాగించుకుంటున్నారు, వాళ్ళకి జీవిక దొరుకుతూ ఉన్నది. మరి అదే వంశరాజులకు, ఒక వీరభద్రులకు వాళ్ళకి దొరకటం లేదు. ఎందుకు దొరకటం లేదు? పిచ్చుకుంటున్నారు. వాళ్ళని పోషించేది ఎవరు? రెడ్లు పోషిస్తారు. రెడ్లు ఈ రోజున రెడ్డి కులం అన్నది పరిపాలన భాగంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి భూస్వామి కులంలో ఒక కులాల్లో ఒకటి. వాళ్ళు తలుచుకుంటే వాళ్ళకి కథలు చెప్పే వాళ్ళందరినీ వాళ్ళు హాయిగా పోషించవచ్చు. కానీ కురుమలు, యాదవులు వీళ్ళు ఒగ్గు బృందాలను పోషించినట్టుగా వాళ్ళు పోషించట్లేదు. వాళ్ళు 200 మంది బృందాలు ఉన్నారు, వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ కళను జరుపుతున్నది. అంటే ఎందుకంటే వాళ్ళు లేకుండా వీళ్ళకి పని కాదు. కురుమల ఇళ్లలో కానీ, యాదవుల ఇళ్లలో కానీ, ఏ ఉత్సవం కానీ, ఏ మొదలు పెట్టినా కానీ వాళ్ళు ఒగ్గు పూజారులు వచ్చి అక్కడ మహిళలు తీయడం, రకరకాల కార్యక్రమాలు చేయాలి, మల్లన్న పురాణం చెప్పాలి, మల్లన్న కథ చెప్పాలి. అది అవసరం. వాళ్ళకి ఆ కులానికి అవసరం ఉంది కాబట్టి వాళ్ళు పోషిస్తున్నారు కాబట్టి కొన్ని 100 బృందాలు బతుకుతున్నాయి. మిగతా వాళ్ళు పోషించటంలా కమ్మరికి చెప్పే పిచ్చుకుంటున్నారు. వాళ్ళు ఎవరు పోషించటంలో వాళ్ళు రావట్లేదు, వాళ్ళ కళక బతకటలే. బ్రాహ్మణులకి వాళ్ళు పోషించదలుచుకుంటే విప్రయోజకులు పోషించవచ్చు, లేరు. ఏ కులానికి చెందకుండా అన్ని కులాలకు సంబంధించిన కళారూపాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇంతకు ముందే నేను చెప్పాను తోలుబొమ్మలాట గురించి. ఎవరు పోషించాలి దాన్ని? వాళ్ళు ఏం చేస్తున్నారు ఈ రోజున? వాళ్ళు ఆ బొమ్మలు డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకోవడానికి అవసరమైన ఒక అడుగు పొడుగున తోలుబొమ్మ తయారు చేస్తున్నారు, ల్యాంప్ షేడ్లు తయారు చేస్తున్నారు, ఢిల్లీ దాకా పోయి అక్కడ అమ్ముకొని బతుకుతున్నారు. ఈ రోజు చేరియాల పెయింటింగ్స్ ఎవరు కొంటున్నారు? ఉపకులాలు, ఆశ్రిత కులాల వాళ్ళు ఎంతమంది అక్కడ పోయి కొంటున్నారు? ఇంతకు ముందు కొన్నట్టు కొంటున్నారా? కానీ వాళ్ళ కళను ఈనాటి అవసరాల కోసం వాళ్ళు మార్చుకున్నారు. చేరియాల నుంచి వచ్చి హైదరాబాద్ లో శివార్లలో నివసించుకుంటూ తాము చేసే కళను ఎలా అమ్ముకోవాలని, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలనే పద్ధతిలో వాళ్ళు తయారు చేస్తున్నారు, వాళ్ళు జీవిస్తారు. అదే ప్రభుత్వం ఇచ్చే దానికోసం ఎదురు చూసుకుంటూ కూర్చుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? కనుక కళాకారులు ఆ కళారూపం, ఒక శారద కథ ఉన్నది. శారద కథ చాలా వాటికి మూలమైంది. అది వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది? ఒక ఇద్దరు భార్యలు ఎందుకుంటారు శారద కథలకి? మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఈ ఇద్దరు భార్యల్లో వంత పాడటానికి అడ్డొకళ్ళు ఇడ్డొకళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇలాంటి శారద కథను తీసిపోయి బుర్రకథగా చేసి దాన్ని ఆ నాజర్ ఎక్కడ దాకా తీసుకుపోయాడు, దాన్ని ఎంత పాపులర్ అయింది. అది ఈ రోజున బుర్రకథ, అలాంటి బుర్రకథ ఎక్కడికో వెళ్ళిపోయింది, అంతరించిపోయింది. అది ప్రజలు పోషించకుండా ఏ కళారూపము ఎక్కువ కాలము జీవించదు. ఈ నగ్న సత్యాన్ని మనం తెలుసుకోకపోతే ప్రభుత్వాలు మనకి ఇచ్చేటటువంటి ఆదరణ ద్వారా బిచ్చగాళ్ళలాగా నిలబడి పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, మనం కొన్ని లాభాలు తెచ్చుకొని వర్క్షాపులు పెట్టించి చేస్తే మనం కొంతకాలం మనం ఎగ్జిస్టెన్స్ లో ఉంటాం. కానీ అల్టిమేట్గా చేయాల్సింది కాలంతో పాటు మనం అడుగులు వేసి మార్చుకోకపోతే మనం నిలబడలేము. ఈ నగ్న సత్యాన్ని మనం గుర్తించుదాము. కాలంతో పాటు వచ్చే మార్పులు ఏమొస్తున్నాయి, దాన్ని ఎలా మార్చుకోవాలి. అదే కర్ణాటకలో తోలుబొమ్మలాట ఎట్లా లేదు. అదే కర్ణాటకలో ఉన్న తోలుబొమ్మలాటలో గాంధీ కథని తోలుబొమ్మలాటలో తయారు చేశారు వాళ్ళు. అంబేద్కర్ కథని తోలుబొమ్మలాటలో వాళ్ళు తయారు చేశారు. నేను అక్కడ కాకినాడ దగ్గర ఉన్నటువంటి పట్టణంలో ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి
తోలుబొమ్మలాటం వారితో మాట్లాడేటప్పుడు ఎట్లండి మాకు ప్రదర్శన రావట్లేదు, మేము ఏం చేయాలని మాట్లాడుతుంటే, అయ్యా కర్ణాటకలో ఇలా చేస్తున్నారు, మీరు ఎందుకు చేయకూడదు? అంబేద్కర్ కథని వాళ్ళు వాళ్ళు ఒక దీంట్లో తయారు చేయాలి, లైన్ డ్రాయింగ్స్ లో అంబేద్కర్ తయారు చేశారు, పుస్తకం వచ్చేది, మీరు ఆ పుస్తకం దగ్గర పెట్టుకోండి. ఇదే అంబేద్కర్ కథని తోలుబొమ్మలాట్లో ఇట్లా విడివిడిగా తయారు చేయండి, మీరు ఒక ప్రదర్శన ఇవ్వండి, దాని తర్వాత గవర్నమెంట్ దాన్ని పట్టుకొని పోతుంది అని చెప్పారు. వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరో తిరుమల లాంటి వాడు నాలాంటి వాళ్ళు పోయి అక్కడ కూర్చుంటే కొంత చేస్తే కొంత అవుతుంది. దానికి ఆయనకి నా సంసారం నాకు ఉంటుంది, ఆయన సంసారం ఆయన ఉంటుంది. ఆయన ఎంతో త్యాగం చేసి తన సొంత డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఆయన సేకరించి దాన్ని ఒక పెద్ద బంగారు నిధిలాగా అక్కడ పెడితే దాని ప్రభుత్వం ఏం చేస్తుందో ఇదంతా మన చర్చ జరుగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి మనకి ఒక స్పష్టత కావాలి. ప్రతి ఒక శారద కథకి, ఒక రుంజ కథకి, ఒక బుర్ర కథకి, ఒక బుడిగ జంగ వాళ్ళ కథకి, వీళ్ళందరికీ మనకు అసోసియేషన్లు ఉన్నాయి. వాటికి రాష్ట్ర స్థాయి అసోసియేషన్లు ఉన్నాయి. ఈ అసోసియేషన్లన్నీ కలిపి ఒక జెండా కిందకి, ఒక ఫెడరేషన్ కిందకి మనం వస్తున్నాం. మన గవర్నమెంట్ ఏమడుగుతాం? రైట్, ఒక యూనివర్సిటీ పెట్టమని అడుగుదాం, రైట్, అవసరమే. కానీ యూనివర్సిటీ ఏం చేస్తుంది అంటే ఒక 10 డిపార్ట్మెంట్లు ఉంటాయి దానికి, జానపద కళల మీద. దాన్ని మేము దాదాపు 17 సంవత్సరాలు, నేను 27 సంవత్సరాలు జానపద డిపార్ట్మెంట్లో పనిచేశాను. హైదరాబాద్లో 15 సంవత్సరాలు, 12 సంవత్సరాలు చేశాను. ద్రావిడ యూనివర్సిటీలో 15 ఏళ్ళు, మొత్తం 27 ఏళ్ళు చేశాను. 27 ఏళ్ళు నేను చూస్తే ఏం చేస్తాను, నాకు పేరు వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది, ప్రొఫెసర్ అయ్యాను, డీన్ అయ్యాను. అఫ్కోర్స్ వైస్ ఛాన్సలర్ కొద్దిగా మిస్ అయ్యాను, అది వేరే విషయం. కానీ లాభాలు నాకు వచ్చినాయి. నేను కూడా వాళ్ళకి లాభం కొంత ఇచ్చాను. ఎందుకంటే వాటికి ప్రముఖమైన వాటికి ఆశ్రిత కులాలు అంటే ఏంటో తెలియకుండా ఒక పెద్ద ప్రపంచాన్ని బయటకు చూపించాను. దాని మీద ఇప్పుడు ఒక్కొక్క కులం మీద వేరు వాటికి పరిశోధనలు జరిగినాయి. ఆ పరిశోధన అంతవరకే ఉంటుంది. దానివల్ల ప్రాక్టికల్ గా వాళ్ళకేం ప్రయోజనం ఉండదు. కాకపోతే నేను ఎక్కడో కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కనగర్తిలో ఉన్న ఒక బృందాన్ని, ఒగ్గు కథ బృందాన్ని తీసుకుపోయి ద్రావిడ యూనివర్సిటీకి పోయి వాళ్ళకి ఒక ₹1,00,000 ఆదాయం వచ్చేటట్టు చేయగలుగుతారు, అది వేరే విషయం. వాళ్ళు 12 రోజులు కథ చెప్పారు. 12 రోజులు కథ చెప్తే 65 గంటల కథ మల్లన్న పురాణం వచ్చింది. తెలుగులో లాంగెస్ట్ ఓరల్ ఎపిక్ అది చేశాము. కానీ వాళ్ళకి ఎంతవరకు చేయగాలి అంతవరకే నేను చేశాను. ఆ తర్వాత నేనేం చేశాను, ఆయన ఎప్పుడో ఫోన్ చేస్తాడు, నాకు ఏదైనా అవకాశం ఏంటి అంటే ఇస్తాడు. నేను ఏదో కమిటీలో ఎక్కడో ఉంటాను, ఇంకో పలానా చోట అవకాశం ఉంది, నువ్వు రా అని చెప్పి పిలిస్తే ఆయన వస్తాడు. అంతవరకు మాత్రం నేను చేయను. దాని తర్వాత కానీ ఆయన పోషించేది, ప్రతిరోజు డబ్బులు ఇచ్చేది, ప్రతిరోజు ఆయన జీవిక గడిపేది ఆయన ఒగ్గు కథ ద్వారానే జీవిక అక్కడ గడుస్తూ ఉన్నది. ఈ సత్యాన్ని మనం గమనించుకోకుండా ఉంటే మన కళలో ఏ మార్పులు తీసుకురావాలి? ఇప్పుడు ఇంతకు బైండ్ల కథ ఉన్నది, బైండ్ల కథ ఇంతకు ముందు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే బతకడానికి, జనాన్ని చేయడానికి మార్గం. బైండ్ల కథ అంటే ముగ్గురు కలిసి 3 narrative art form అంటారు. 3 narrative art form అంటే ఒక ప్రధాన కథ కూడా కథ చెప్తూ ఉంటాడు, ఇటొక తిత్తి ఉంటుంది, ఇటు పక్క ఒక డోల్ ఉంటుంది. ఆ డోల ఏంటంటే ఆ పంబ జోడు ఉంటుంది, అది ఒక పక్క జముకుంటుంది, ఒక పక్క జముకుంటుంది. ఇప్పుడు అయిపోయినాయి. వాడు ఎల్లమ్మంటే ఎల్లమ్మ అక్కడికి వస్తుంది, పరశురాముడు అంటే పరశురాముడు అక్కడికి వస్తాడు, ఒక కీబోర్డ్ వస్తుంది, ఒక తబలా వస్తుంది. ఇవన్నీ ఎప్పుడైనా మనం దీన్ని చూసామా బయట కథలో? ఎప్పుడు చూడలే. నాలాంటి వాడు పరిశోధకుడు, తిరుమలరావు గారు లాంటి పరిశోధకుడు ఏమంటాడు, ఏంటో మీరు ఎంత చేస్తున్నారు, ఆ కళను బాగుపడుతున్నారు, అసలు ఒరిజినల్ జానపద కళ కాదని చెప్పి నేను కాసేపు క్వశ్చన్ చేస్తాను. నాకు ఆ హక్కు లేదు. అతని కళలో అతను ఏ మార్పు చేద్దామనుకుంటున్నాడో చేసే హక్కు అతనికి ఉంది, అతను మార్చుకోవచ్చు. ఆ తర్వాత ఏమవుతుందని అది వేరే విషయం. ఇప్పుడు ఏమైంది, బుర్రకథలో ఇన్ని మార్పులు చేశారు, అస్సలు బాగాలేదు, చండాలంగా ఉంది అని అంటున్నాం. ఆ మాట కూడా తప్పు. చూడండి, నాకు తెలుసు తెలియకో, నాకు తెలిసినా కూడా చండాలం అనే మాట వాడకూడదు, తప్పు. కానీ అన్ని మార్పులు చేశారు, కానీ వద్దంటున్నాం మనం. కానీ మార్పు చేసుకునే హక్కు అతనికి ఉంది. కానీ ఏ మార్పు చేస్తే ఎలా ఆదాయం పెరుగుతుందనే ఆలోచనలు ఈ రోజున సృజనాత్మకంగా, క్రియేటివ్ గా ఆయా కళారూపాలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది. నిజానికి కర్ణాటక యక్షగానం తెలంగాణ నుంచి అక్కడ ఈ రోజున మనం ఆ మాట అంటే వాళ్ళు కొట్టేస్తారు. మనం అదేనండి మీరెందుకైతే అంటారు. కానీ ఇప్పటికి కూడా మన చిందు యక్షగానంలో ఉన్నటువంటి భుజకీర్తులు కానీ, ఆ అలంకారాలు కానీ, పైన కిరీటాలు కానీ, సాంప్రదాయకంగా వస్తున్న అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. కానీ వాళ్ళు అక్కడ ఆగలే, చాలా మార్పులు చేశారు, ఇంకొకటి చెప్తాను అండి, కర్ణాటకలో తెయ్యం ఒక భూతకోల అని ఒక ఆర్ట్ కళారూపం ఉన్నది. అది కళారూపము, అంతేకాకుండా అది ఒక రిచువల్ ఆర్ట్ ఫామ్. రిచువల్ ఆర్ట్ ఫామ్ అంటే దేవుడి దగ్గర, దేవతల దగ్గర దేవతలను
శాంతింపజేయడానికి అక్కడ కొన్ని పేరుతోటి కొన్ని ఒక 5 రకాల వాళ్ళు కీర్తించే ఒక దెయ్యాన్ని అక్కడ పూజ చేస్తారు. అదొక రకమైన ఆత్మలు అనమాట, చనిపోయిన ఆత్మల్ని పూజ చేసేటటువంటి ఒక కళారూపం అది. దాన్ని భూతకోల అంటారు. భూతాలని దాన్ని పూజించి దాన్ని ప్రతి సంవత్సరం దాంట్లో చేస్తారు. ఆ భూతకోల సినిమా దాన్ని తీసుకొని కాంతారా అని సినిమా తీశాడు. ఆ కాంతార సినిమా ఎక్కడి దాకా పోయిందో చూడండి. మీరు కాంతార సినిమా ఎక్కడి దాకా పోయిందో చూడండి. ఎన్ని కోట్లు, 100 కోట్లు ఎట్లా వచ్చినాయో చూడండి. ఇదే జానపద సంస్కృతిని, జానపద కళలను వాటిని తీసుకొని వాటి ద్వారా కోట్లు సంపాదించేవాడు సంపాదిస్తున్నారు. కానీ ఆ కళాకారులు అక్కడే ఉంటున్నారు. కాబట్టి ఏం చేయాలి? ఒక జానపద అకాడమీ అడిగితే సరిపోతుందా? ఒక యూనివర్సిటీ అడిగితే సరిపోతుందా? ఇంకొక సమస్య ఇక్కడ వచ్చేది నేను చెప్తాను చూడండి. ఈ మధ్య మేము 2 రోజులు జాతీయ సదస్సు చేశాం జానపద గిరిజన సంస్కృతిని గురించి. మొన్న జూలై 12, జూలై 22, 23, 24 తేదీలు 3 తేదీల్లో ఇండియన్ ఫోక్లోర్ కాంగ్రెస్ బెంగళూరు దగ్గర ఉన్న అలయన్స్ యూనివర్సిటీలో జరిగింది. అక్కడికి పోయి చర్చించాం. అక్కడ చర్చించిన విషయాలు ఇక్కడ కొన్ని ఉపయోగపడతాయి, అవి చెప్తాను. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, వాళ్ళు అక్కడ చేసే వాటిని మనము ఎందుకు చేయలేకపోతున్నాం, ఇది ఒకటి. తర్వాత దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను ఇదివరకు లాగా ఇప్పుడు యునెస్కో ఉన్నది. యునెస్కోలో వాళ్ళు దాంట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కళలను గుర్తించి వాటికి సంబంధించిన డేటా తయారు చేసి వాటికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళ అటెన్షన్ ఫోక్లోర్ అనడానికంటే పక్కకు పోయి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటున్నారు. దాన్ని ICH, ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే అమూర్తమైన సాంస్కృతిక వారసత్వం అని దీని తెలుగులో చెప్తే దీన్ని చెప్పాలి. అమూర్తం అంటే కనపడదు. అది కనపడదంటే మహాభారతం అంటే తిక్కన గారు రాసిన మహాభారతం రూపంలో కనపడతాడు, అన్నయ్య రాసిన మహాభారతం కనపడతాడు. కానీ అదే ఒక పటం వాళ్ళు చెప్పేటటువంటి మహాభారతం మనకు కనిపించదు. అతను బాగా పాడితేనే కనిపిస్తుంది మనకి, అది పాడితే వినపడుతుంది, లేకపోతే కనపడదు. అలా కనపడకుండా ఒక జాతికి అంతర్గతంగా ఆంతరికంగా ఉండేటటువంటి సంస్కృతిని వాళ్ళు అమూర్త సాంస్కృతిక వారసత్వ సంపద అంటున్నారు. అంటే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటున్నారు. ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గా గుర్తించడానికి ఆయా ప్రభుత్వాలను, ప్రభుత్వ సంస్థలను వాళ్ళు అడుగుతున్నారు. అలా అడిగినప్పుడు జాతీయ స్థాయిలో సంగీత నాటక అకాడమీ వాళ్ళు యునెస్కోకి ఈ కళారూపాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళు అందిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయిలో ఆయా సంస్థలు పనిచేస్తాయి. అదే తెలంగాణలో డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ వాళ్ళతోటి అసోసియేషన్ ఉన్నది. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ కల్చర్ వాళ్ళే తెలంగాణ నుంచి ఒగ్గు కథని వాళ్ళకి పంపారు. ఈ రోజున ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ లో ఒగ్గు కథ ఒక్కటే ఉన్నది తెలంగాణ నుంచి. అట్లాగే మనకి సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ అని తంజావూరులో ఉన్నది. అట్లా 8 ఉన్నాయి. అట్లా ఢిల్లీలో ఒకటి ఉంది, నార్త్ ఈస్ట్ లో ఉన్నది, మధ్యప్రదేశ్లో ఉన్నది. ఈ కల్చరల్ సెంటర్స్ చాలా చోట్ల ఉన్నాయి. వాళ్ళకి ప్రమోట్ చేయడానికి వాళ్ళకి కొన్ని కమిటీలు ఉంటాయి. సౌత్ జోన్ కల్చరల్ సెంటర్లో ఇటీవల నన్ను అపాయింట్ చేశారు. ఒక తెలంగాణకి రిప్రజెంటేటివ్గా నన్ను నామినేట్ చేశారు. ఇట్లా ఆంధ్రప్రదేశ్కి ఒక ఆయన, తెలంగాణకి ఒక ఆయన, అట్లాగే కర్ణాటక, తమిళనాడు, తర్వాత అండమాన్ నికోబార్ దీవులు, వీటికి మొత్తం కలిపి 8 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ని అక్కడ నామినేట్ చేశారు. వాళ్ళు కలిసినప్పుడు ఏ రాష్ట్రాల నుంచి ఏ కళారూపాలను అక్కడ ప్రమోట్ చేస్తారు, వాటికి ప్రదర్శన ఇవ్వడానికి ఎవరికి అవకాశం ఇస్తారు, సరే అవకాశాలు ఎట్లా వస్తాయి, వీటిని ట్యాప్ చేసుకోవటం ఎట్లా, ఇవి తెలుసుకోవటం కూడా ముఖ్యమైనది. కాబట్టి ఇప్పటికి కూడా మనం ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నామా లేదా, మనకు ఏం కావాలి అనే స్పష్టత మనకు ఉన్నదా లేదా. ఒక యూనివర్సిటీ వస్తే ఒక 20 ప్రొఫెసర్ పోస్టులు వస్తాయి. నాలాగా ఇంకోలాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు. ఒక 10 డిపార్ట్మెంట్లు వస్తాయి. 100 మంది స్టూడెంట్స్ వస్తారు, ఒక 1000 మంది స్టూడెంట్స్ వస్తారు. వాటిని అధ్యయనం చేస్తారు. వాటి విలువ చాలా ఎక్కువ ఉంటుంది. అవి వచ్చే తరాలు అన్నిటికీ పనికి వచ్చేవి ఉంటాయి. ఒక ఎన్సైక్లోపీడియా వచ్చిందంటే అది ఒక జాతి సంపద అవుతుంది. నిజమే. ఈ మధ్యన మేము సెమినార్ జరిగినప్పుడు మా దృష్టికి వచ్చినటువంటి సమస్య ఏంటంటే, గిరిజన విశ్వవిద్యాలయం పెట్టారు, సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు. అట్లాగే అక్కడ శ్రీకాకుళం దగ్గర కూడా ఒక సెంట్రల్ యూనివర్సిటీ పెట్టారు గిరిజనులకి. ఇక్కడ ఎదురైన సమస్య ఏంటంటే, మన బయట అందరూ ఏమనుకుంటారంటే గిరిజనులు అందరికీ కూడా అక్కడ అడ్మిషన్ ఇస్తారు,
గిరిజన కళలన్నీ కూడా అక్కడ చాలా గొప్పగా చేస్తారు. అక్కడ గిరిజనులకు ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇది ఈ ఒక భ్రమ కొంత అతి త్వరలో షాటర్ అయిపోయింది. ఆ వైస్ ఛాన్సలర్ నాతో మాట్లాడుతూ చాలా చాలా దీనంగా కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పేటటువంటి రిజర్వేషన్ రూలు గిరిజన యూనివర్సిటీ కూడా వర్తిస్తా ఉన్నది. అట్లా వర్తించినప్పుడు గిరిజన యూనివర్సిటీలో చేరే వాళ్ళు విద్యార్థులు 100 మంది చేరితే అందులో రిజర్వేషన్ రూల్ ప్రకారం ఎస్టీలకు ఎంత రిజర్వేషన్ ఉంది, ఎస్సీలకు ఎంత రిజర్వేషన్ ఉంది, మళ్ళీ వాళ్ళే వస్తారు. అంటే 80% మనకి అంతా కలిపి రిజర్వేషన్ అంతా కలిపి ఎంత 50% రిజర్వేషన్ సీల్ ఉంది. ఈ 50%లో ఒక 33% 30%కి ఒక బీసీలకు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఎస్సీలకు ఒక 15%, ఎస్టీలకు 8%. కానీ ఇప్పటికి కూడా గిరిజన యూనివర్సిటీలో ఆ 8% మందే గిరిజన యూనివర్సిటీకి అక్కడ అడ్మిషన్ దొరుకుతుంది. మరి గిరిజన యూనివర్సిటీ ఎందుకంటే పెట్టింది? ఇది ప్రశ్న ఈ రోజున. గిరిజన ప్రాంతాలు ఎక్కడో పెట్టి, అడవిలో పెట్టి, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఎక్కువగా అవకాశాలు రావాలని ఊహిస్తే జరిగేదేంటి? మళ్ళీ రిజర్వేషన్ రూల్ వస్తుంది. కానీ ఈ రిజర్వేషన్ రూల్ వర్తించకుండా గిరిజన విద్యార్థులకి 80% సీట్లు ఇచ్చేటట్టుగా మనం చేయగలమా? చేయలేం. అలా చేయాలంటే చట్టం మార్చాలి, రిజర్వేషన్ చట్టమే మారాలి. ప్రత్యేకంగా గిరిజన యూనివర్సిటీలకి ఫలానా యూనివర్సిటీలకి మారాలి అంటే మొత్తం కేంద్ర చట్టాలు మారాలి. ఎట్లా మారుతాయి? ఎవరు చేయాలి? దానికి ఎంత పెద్ద ఉద్యమం కావాలి? జాతీయ స్థాయిలో ఎలా కావాలి? ఇది మనం ప్రాక్టికల్ గా ఒక గిరిజన యూనివర్సిటీ వస్తే ఏం జరుగుతుంది, ఒక జానపద యూనివర్సిటీ వస్తే ఏం జరుగుతుంది, జానపద యూనివర్సిటీ పెడితే మళ్ళీ గవర్నమెంట్ రూల్స్ అన్ని వర్తిస్తాయి దానివల్ల కళాకారులకు జరిగేటటువంటి ఉపయోగం ఏంటి? నా ఉద్దేశంలో నేను ఆలోచించే దాని ప్రకారం గిరిజన ఒక జానపద యూనివర్సిటీ కన్నా, జానపద కార్పొరేషన్ కన్నా, జానపద అకాడమీ వల్ల ఎక్కువ ప్రయోజనం కళలకు కలిగేటటువంటి అవకాశం నాకు కనిపిస్తా ఉంది. తర్వాత ప్రభుత్వ సంస్థలకి ప్రజా సంఘాలకి తేడా ఏంటంటే ఇదే. ప్రజా సంఘంలో ప్రజల ప్రతినిధులు అక్కడ ఉంటారు. ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉందనుకోండి, గవర్నమెంట్ ఆఫీసు దాని స్ట్రక్చర్, దాని టేబుల్, దానికి ఒక కోర్టు, ఆ మనిషి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసరు, దాని హోదా, దాని కారు ఇవన్నీ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గర పోయినప్పుడు ఏం చెప్తాడు? మీరు ఒక అప్లికేషన్ ఉంటే మేము పరిశీలిస్తా ఉంటాడు. అది ఆయన తప్పట్ల, ఆయనకున్న పరిమితి అది. ఆయన ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు అందరికి డబ్బులు ఇచ్చేసి పనిచేసి మీకు కళాకారులు పోషిస్తారా ఇస్తే 2వ రోజు ఆయన ఉద్యోగం పోతారు. దానికి కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ అదే అకాడమీ అయితే, అకాడమీ ఏం చేస్తుందంటే అకాడమీకి ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ కళలకు ఇది చేయాలి, ఈ కళలకు ఇది చేయాలి. ఆ కళాకారులు ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉంటారు. ఆ కళల మీద పరిశోధన చేసిన వాడు, ఆ కళలకు చాలా గొప్పవాడు అయినటువంటి వాడు అక్కడ అధ్యక్షుడిగా ఉంటాడు. వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళు చేస్తారు. కానీ ఇంకొక ప్రమాదం కూడా ఉంది ఇక్కడ. మనం ఇంత కొట్లాడి ఇంత చేస్తే ఒక అకాడమీ తెచ్చామనుకోండి, ఆ అకాడమీలోకి దానికి ఏమి తెలియనోడు రావచ్చు, చైర్మన్ గా రావచ్చు. అక్కడ కావాల్సినటువంటి పాలిటిక్స్ లో అక్కడ ప్రభుత్వంలో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయగలిగితే, ఒక 2-3 ఎమ్మెల్యేలు మొబిలైజ్ చేయగలిగితే ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే వీళ్ళు చైర్మన్ గా పెట్టండి అంటాడు. బహుశా ఆయనకి జానపద కళ గురించి జైలు గురించి తెలిసి ఉండకపోవచ్చు, అది వేరే విషయం. కానీ ప్రభుత్వానికి కావాల్సిన వాడు కావచ్చు. అది వాడిని ఏదో నేను తప్పట్లేదు. కానీ జరిగేది ఏంటి? మనం ఏం చేయగలుగుతాం, మనం ఏం చేస్తాం? అదే జరుగుతుంది. ఉన్నారు. అదే చెప్తున్నా నేను చెప్పేది అదే. వినండి సార్, పెద్ద ఆయన నేను చెప్తున్నా, అదే చెప్తున్నా. వీటి వల్ల ప్రత్యేకంగా మనకు ఉపయోగం లేదని చెప్తున్నా. ఒక అకాడమీ వల్ల ఎక్కువ ఉపయోగం ఉందని చెప్తున్నా. ఒక యూనివర్సిటీ చేస్తే, ఒక పుస్తకం చేస్తే, ఆయన జాంబ పురాణం చేస్తే అది ఒక చైతన్యానికి ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడుతుంది. అలాంటివి జరగాలి. అలా కాకుండా ఆఫీసర్ల వల్ల, ప్రభుత్వ సంస్థల వల్ల ఏం ప్రయోజనం జరుగుతుంది, ప్రజా సంఘం వల్ల ఏం ప్రయోజనం జరుగుతుందని చెప్తున్నా నేను. కాబట్టి ప్రజా సంఘాల ద్వారా వచ్చినటువంటి అకాడమీలు ఎక్కువగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. మనము అకాడమీ ఏర్పాటు చేసేటప్పుడు కూడా పక్కన కర్ణాటక రాష్ట్రంలో జానపద అకాడమీ చాలా ప్రతిభావంతంగా పనిచేస్తున్నది. వాళ్ళు ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకు అధ్యక్షుడు, చైర్మన్ వాళ్ళు వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు. ఒక్కో విషయం గుర్తు చేస్తున్నాను.
ఒక జోగిని కళాకారిణి జానపద అకాడమీకి అధ్యక్షురాలైంది అక్కడ. ఒక జోగిని కళాకారుడు ట్రాన్స్జెండర్ ని అక్కడ అధ్యక్షుడు చేశారు. అక్కడ అక్కడ ప్రభుత్వానికి జానపద కళల మీద అంత మక్కువ ఉన్నది. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా ప్రేమిస్తారు అక్కడ. అలాంటి వాతావరణం మనకి ఇంకా రాలే. ఎంతో మంది జానపద కళాకారులకు పద్మశ్రీలు వచ్చినాయి, మన దగ్గర కూడా వచ్చినాయి అనుకోండి, కానీ వాళ్ళు చేసినంత మనం చేయటం లేదు. కాబట్టి ఈ రోజున ప్రతి కళా సంఘానికి ఒక స్పష్టత అవసరము. దాదాపు ఒక 100 సంఘాలు మనకు ఉన్నాయి అనుకుంటాం. కాసేపు 100 కళారూపాలు ఉంటే ఒక చిందుగా యక్షగానానికి ఒక సంఘము, ఒక భాగవతానికి ఒక సంఘము, ఒక గుర్రకథకి ఒక సంఘము, ఒక రుంజకథకి ఒక సంఘము, అట్లా వీరభద్రులకు ఒక సంఘము, వశరాజులకు ఒక సంఘము. ఇన్ని సంఘాలకు సంబంధించి ఆయా సంఘాల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలని కోరుకుంటున్నారు, ఆ తర్వాత సంఘాలన్నీ కలిసిన తర్వాత జేఏసీ అయిన తర్వాత ప్రభుత్వాన్ని మనం ఏం అడుగుదాము, దానివల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది అనేటటువంటి స్పష్టత ఒకటి మనం తెచ్చుకుంటే, జానపద అకాడమీ కావాలనుకుంటే ఎలాంటి అకాడమీ ఉండాలి, దానివల్ల మీకు ఏం ప్రయోజనం జరగాలి, ఏదైనా ఒక అంతరించిపోయే కళారూపం ఉందంటే దానికి వర్క్షాపులు పెట్టించి కొత్త తరం లేనప్పుడు కొత్త తరాన్ని తయారు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కొత్త తరం వాళ్ళు కొంతకాలం దాన్ని తీసుకుపోవచ్చు. కానీ అల్టిమేట్ గా ప్రజలు చూడకపోతే, ప్రజలు ఆదరించకపోతే ప్రభుత్వాలు కొంతకాలం మాత్రమే వాటిని పోషించగలవు. ఈ సత్యాన్ని మనం గుర్తిద్దాం. సో నా మీద అభిమానంతో నేను ఏదో 4 మాటలు మాట్లాడతానని చెప్పి ఇక్కడ పిలిచారు. నేను ఇన్నేళ్లుగా దీని మీద పరిశోధన చేస్తూ కొన్ని వందల వేల కళాకారులతోటి ప్రత్యక్షంగా మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఉన్న ఈ నేపథ్యంతో నేను కొంత మాట్లాడగలిగాను. అట్లాగే నాకు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడం కారణంగా వేరు అకాడమీలకు పోయి, వేరు యూనివర్సిటీలకు పోయి వాళ్ళ దాన్ని చూసేటటువంటి అవకాశం వచ్చింది. దానివల్ల కొన్ని విషయాలు తెలుసుకొని మీకు చెప్పడానికి వీలైంది. కానీ ఒక్క సూచన మాత్రం, సలహా కాదు కానీ సూచన చేయదలుచుకున్నాను. జానపద కళల్లో అవసరమైన మార్పులు చేసుకునే అధికారం మీకు ఉన్నది. ఆ కళాకారులు తప్పనిసరిగా ఉంది, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ చేసే మార్పుల వల్ల ఆ కళ అసలు రూపాన్ని కోల్పోతున్నదా, దానివల్ల కొత్తగా సమస్య వస్తుందా, అది నిలబడుతుందా, అది లేకపోతే అది ఇంకొక దానిగా మారుతుందా, ఇది మనం గమనించాలి. గమనిస్తే వచ్చే మార్పులు వాళ్ళకి అవసరమైన మార్పులు చేసుకునే అవకాశం దానికి ఉన్నది. సో నేను ఎప్పుడైనా సరే ఏ సంఘం వాళ్ళైనా నాకు చాలా మంది ఫోన్లు చేస్తుంటారు. కొన్ని కళారూపాలని నేను బ్లాగ్స్ తయారు చేసి పెట్టాను, ఇంటర్నెట్లో పెట్టాను. దానివల్ల ఎక్కువ మందికి చేరగలిగింది. ఈ రోజున ఇంతకుముందు నేను చెప్పాను, ఒక్క పాటకి ₹1 అతను సంపాదించాడని. యూట్యూబ్ ఉచితంగా అందుబాటులోకి వస్తుంది. ఈ రోజున యూట్యూబ్లోకి పోతే ఒక మిద్దరాములు ఉగ్గు కథ కనపడుతుంది మనకి, ఒక చొక్క సత్తైది కనపడుతుంది, ఒక బైండ్ల కథ మనకు కనపడుతుంది, తోలుములాట్లు కనపడుతున్నాయి. దానివల్ల ప్రచారం వస్తుంది. ఉచితంగా దొరికేటాన్ని వాటి మనం వాడుకుందాం. ఒక శారద కథని ప్రపంచ స్థాయిలో ప్రచారం చేయడానికి రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం చేయడానికి అవకాశం ఉంది. దాన్ని మీ పిల్లవాళ్ళు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవన్నీ కడతలం వాళ్ళకు ఇప్పుడు యూట్యూబ్లో చేసి దాన్ని ఎక్కువ డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. మీ మీద ఆధారపడి, కళాకారుల మీద ఆధారపడి ఆ పాటలు తీసుకొని వేరే వాళ్ళు ₹1,00,00,000 సంపాదించే బదులు ఆ పని మనమే చేయొచ్చు. అటువైపు కూడా మనం ఆలోచన చేద్దాము. ప్రజా సంఘం ఏర్పడాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర స్థాయిలో ఒకే జేఏసీ కింద ఒక పెద్ద ప్రజా సంఘం ఏర్పడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రయాణం చేయటంలో నేను కూడా మీతో పాటు ఉంటాను. మీరు ఎప్పుడు పిలిచినా కానీ నేను మీకు అందుబాటులో ఉంటాను. నాకు తోచిన సహాయం నేను చేస్తాను. మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.